నమస్తే వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9. బొల్ల బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే కామెంట్స్. అమరావతి 29 గ్రామాల రైతులు ధర్నాలు చేస్తే చంద్రబాబు షబాస్ అని అభినందించారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. ప్రభుత్వం చేతిలో అమరావతి కోసం ఇప్పుడున్న 53,000 ఎకరాలు కాక మరొక 46,000 ఎకరాలు సేకరిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ భారీగా భూములు కొంటున్నారు. అందరూ భూములు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు భూములు తీసుకుంటున్నానంటున్నారు. అక్కడ ఎవరెవరు భూములు కొంటున్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. రాజధాని రైతులను దగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మొన్నటి వరకు ధర్నా చేసిన రైతుల పరిస్థితి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి. రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేక రైతులు డబోదిబోమంటున్నారు. వెనుకొండ నియోజకవర్గంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పింఛన్లు తీసేశారు. వృద్ధులు, వికలాంగులకు పార్టీలు ఆపాదించి పింఛన్లు తీసేయడం దారుణం. రేపు సాయంత్రం లోపు నిలిపివేసిన పెన్షన్లను తిరిగి చెల్లించాలి. లేకపోతే ఎల్లుండి ఉదయం వెనుకొండలోని శివయ్య స్తూపం వద్ద ధర్నా నిర్వహిస్తాం. వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పెన్షన్లు ఇప్పించాల్సిన బాధ్యత లేదా పేదల నోరు కొట్టడం దారుణమన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ఆ సందర్భంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇవాళ సమస్యలను పక్కన పెట్టి, ప్రజల అవసరాలను పక్కన పెట్టి, ప్రజలకి రైతు ఇవాళ పూర్తి స్థాయిలో రైతు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. రైతు ఈరోజు మిర్చి యార్డుకి వెళ్తే కన్నీళ్లతో ఇంటికి రావడం జరుగుతూ ఉంది. కాస్తో కూస్తో పెట్టుబడి తెచ్చుకున్నాం. ఆ కమిషన్ వ్యాపార వస్తువుడి దగ్గర ఆ పెట్టుబడి ఆయన తీసుకున్నాడు. ఇంటికి వస్తే కూలీలకు డబ్బులు లేవు. ఇవాళ ధాన్యం పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుంది. బస్తా 1,350 రూపాయలు. ఆనాడు ఆ వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మద్దతు ధర రైతు భరోసాల ద్వారా 1,000 టన్నులు కొన్నారు. ఈరోజు 1-2 బస్తాలు కూడా ప్రభుత్వం కొన్న పరిస్థితి కనపట్ల. ఇవాళ అపరాలు చూసుకుంటే అన్యాయం అయిపోయారు రైతులు. కందులదే, పెసలదే పరిస్థితి, అదేవిధంగా మినుములదే పరిస్థితి. ఏ దానికి కొనేవాళ్ళు లేరు. సరే, రేటు ఎంతైనా కొనేదానికి ప్రభుత్వం ఎక్కడన్నా కొనే పరిస్థితిలో లేదు. అది కాకుండా ఇవాళ పొగాకు ఎంత అన్యాయం అంటే, పొగాకు రైతుల్ని వేసుకోమని కంపెనీలు కనీసం వాటిని పట్టించుకోకపోతే, కనీసం ప్రభుత్వం తరపు నుంచి ఏంటి అన్యాయం, రైతుకి ఇలా అన్యాయం జరుగుతుందని ఇది పట్టించుకోవట్లేదు. రైతులకి ఇవాళ పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంటే ఇవన్నీ గాలి వదిలేసి ఎవరో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పార్టీ ఏంటి? ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళు అతి భర్త లేనటువంటి వాళ్ళు, అతి పేదవాడు, అతి సామాన్యుడు. ఏందండి ఇది? అర్హత లేకపోతే ఫలానా సబ్జెక్టు మీద ఆయనకు అర్హత లేదు, మేము ఇవ్వట్లేదని మీరేమండి? మొత్తం పూర్తి స్థాయిలో డబ్బులన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే వేసి, ఇక్కడే తీసుకొని, ఇక్కడే వాటిని మీరు వాడుకొని వచ్చే నెలలో ఇస్తాం అంటే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పెన్షన్ వాడుకుంటారా? ఏంటిది? వాళ్ళ పెన్షన్ మీరు వాడుకొని మీరు వచ్చే నెలలో ఇస్తారా? లేదు మీ ప్రభుత్వం వాడుకొని ఇస్తుందా? ఇది ఎక్కడ అని అడుగుతున్నా. ఈ పిసికలపాలెం ఒక 10 మంది పాపం చాలా నిరుపేదలు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళ కుటుంబాల్లో వృద్ధాప్యంలో ఉన్న ముసలమ్మ, ఆ ముసలమ్మ కన్నీరు మీకు శాపంగా మారే ప్రమాదం ఉంది. దీనికి పార్టీలు ఏంటే? ఆనాడు ఏడన్నా మేము అడిగాము పార్టీ అని? ఆనాడు మేము పెన్షన్చేటప్పుడు పార్టీ అని అన్నామా? పిసికలపాలెంలో వాళ్ళ రోదన, కోట్లూరులో వాళ్ళ ఆవేదన
కొత్తలూరులో రోడ్డు మీదకి వచ్చి అయ్యా 3 నెలల నుంచి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళే మమ్మల్ని అన్యాయం చేశారయ్యా అని ఏడ్చి రోడ్డు మీద పడిపోతే ఆ ముసలమ్మని ఆ నాయకులు చూశారా అని మేషాలు తిప్పుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అవి మేషాలు తిప్పుకోవడం దానికోసం కాదయ్యా, ఒక మంచి పని చేసే శబాష్ మేము మంచి చేసామని మేషం తిప్పండి. మీకు తొడలు కొట్టాలంటే కొట్టండి, మేము కాదనం. మీరు అధికారం అనే అహంకారంతో ఇవాళ మీరు చేస్తున్నటువంటి మారణకాండ చాలా బాధాకరం. తక్షణమే పిస్తికలపాలెం గ్రామానికి సంబంధించి 10 మంది పెన్షన్దారులు, అదేవిధంగా కోట్లూరుకు సంబంధించినటువంటి 22 మంది పెన్షన్దారులు, వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వచ్చినట్టుగా సర్టిఫికేట్ కాపీ ఉంది. ఆ కాపీలు సర్టిఫికేట్ కాపీలతో సహా మా దగ్గర ఉంటే చంద్రబాబు నాయుడు గారు పాపం 29 గ్రామాలు అన్నావు, 29 గ్రామాల్లో వాళ్ళందరూ ధర్నాలు చేశారన్నావు, వాళ్ళకి నా సానుభూతిని తెలియపరుస్తున్నా అన్నావు. నీ సానుభూతిని తెలియపరిచావు, బాగానే ఉంది. 35,000 ఎకరాలు ఇచ్చారన్నావు, బాగానే ఉంది. వాళ్ళ మనసుకి వాళ్ళ భారీ మనస్తత్వానికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు అన్నావు, బాగానే ఉంది. ఇవాళ ఇది అప్పులో ఉంది, 80 అడుగులు లోతుకెళ్ళాలి, ఇక్కడ రాజధాని నిర్మాణం జరగటానికి ఇబ్బందికరంగా ఉంది, ఇక్కడి నుంచి అప్పుకెళ్ళాలి అని గుంటూరుకి అతి సమీపంలోకి తీసుకెళ్తున్నవే. ఇవాళ రాజధానిని మళ్ళా 40,000 ఎకరాలని చెప్పేవే. మీ భ్రమరావాల చేత కొనిపించినటువంటి ల్యాండ్లు, వందలాది ఎకరాలు ఎవరు ఆస్తులయ్యి ఎవరు డబ్బులని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అది కేవలం మీ బాలకృష్ణ, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 అందరూ కొనుక్కున్న తర్వాత అబ్బా ఏం ప్లాన్ చేశారండి, ఏం ప్లాన్ చేశారండి. ఈ ప్లాన్ అంతా, ఈ కుట్ర అంతా ఇప్పుడు 35,000 ఎకరాలు పోయి 1,00,000 ఎకరాలు అయితే ఒక గ్లాసులో మజ్జిగ 100 మందికి ఇవ్వాలంటే పలసన అయిపోతాయి కదా. అలాగే ఇక్కడ ఇచ్చిన రాజధాని రైతులు భూములు ఇస్తే ఈ భూమిలో ఇక ఏముంది, రూపాయిది 10 పైసలు కడుగుతారు. ఆ రైతులు ఇలా మోసపోయారని పాపం రైతులకు తెలియదుగా, తెలుసుకుంటారు త్వరలో. వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని తెలుసుకుంటారు. తెలుసుకోండి, రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్లు చూసుకోండి, ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి చూడండి, ఎవరెవరు కొంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి దగా, రాజధాని రైతులకి దగా చేస్తున్నారు. 35,000 ఎకరాలని 1,00,000 ఎకరాలు చేశారంటే అది గుంటూరు, అనుపాతం, ఎండ్రాయి, పాత అమరావతి, ఇక్కడ మన గుంటూరు సరిహద్దుల దాకా తీసుకొచ్చారు. ఇదేంది, ఇంకా రాజధాని అక్కడేంది, ఇక్కడ మరి అక్కడ రైతుల సంగతి ఏంటి, అక్కడ నిన్నటి దాకా ధర్నా చేసిన రైతుల సంగతి ఏమిటి, ఏమీ తెలియదు. వీటన్నిటిని చేయకపోతే వీటన్నిటిని చేస్తూ ఇక్కడెవరో అమాయకులు పెన్షన్లు ఆపటం అనేది ఎంతవరకు ధర్మం అని అడుగుతూ ఉన్నాను, ఎంతవరకు ధర్మం అని అడుగుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు నీతులు నిజాయితీలు చెప్పారు, మిమ్మల్ని మీరు నీతిగా నిజాయితీగా పాలన చేస్తున్నామని చెప్తున్నారు, మేము దానికి ఒప్పుకుంటాం. 11 నెలల క్రితం ఎలక్షన్ అయిపోయినాక జరిగినటువంటి అత్యాచారం చేసి, హత్య చేసి, పగలు 4ంటికి బర్రెలు కాసుకొని వస్తున్నటువంటి ఆ తల్లిని సంపి బురదలో తొక్కితే అది సీఎం, ఉప సీఎం, డీజీపీ